స్పీడ్ ఇది వేసుకున్నాం చూడండి. లాస్ట్ టైం మనం లదాఖ్ లో తీసుకున్నాం కదా హెయిర్ బ్యాగ్. ఉజైఫా ఆరిఫ్ కలిసి యుద్ధం చేస్తారు దీంతో. ట్రాఫిక్ మీ ఆ ట్రాఫిక్ బాబా గుద్దల్దం అయింది. ట్రాఫిక్ లో మాత్రం ఎక్కడ ట్రాఫిక్ రా నాయన ఇది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూడండి 4 అవుతుంది. ఇప్పుడే లేచాను. ఆరిఫ్ కి ఫోన్ చేశాను. అతను కూడా ఇప్పుడే లేచిండంట. ఇప్పుడే లేపాను. అతనికి 2-3 టైమ్స్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిండు కాల్. ఉజైఫాకి ఫోన్ చేశాను, ఇంకా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. చూడాలి. 4:30 వరకు ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక్కడికి వచ్చేయండి 4:30 వరకు అని చెప్పాను అందరికి. ఇంకా అయితే ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ 4 అవుతుంది. నేను ఇప్పుడే లేచాను అలారం పెట్టుకొని. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవుతాను. వీళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారో తెలియదు. ఉజైఫా అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆరిఫ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసిండు. ఆరిఫ్ వస్తాడు ఇప్పుడు. వాడిని పోయి పిలుచుకొస్తాను నేను ఫ్రెష్ అయిన తర్వాత. వాడు నాకు కాల్ చేస్తాడు. కానీ ఉజైఫానే డౌట్ ఉంది నాకు. ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఇంకో నెంబర్ కూడా లేదు వాళ్ళ ఇంటోళ్ళది. చూద్దాం, చూసుకుంటే ఫోన్ చేస్తాడు ఇప్పుడు. నేనైతే పోయి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఉజైఫా అయితే వచ్చేసిండు. ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసుకున్నాం. చూడండి, నేను కూడా వేసుకున్నాను. ఇది ఇన్నర్ కూడా కొత్తది. ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నాను నేను. షూస్ ఒకటి బిస్కెట్ ఇచ్చినాయి గాయస్. ఎట్లా అంటే చూడండి, షూస్ తీసుకున్నాను. పెద్ద సైజ్ వచ్చింది, 12 నెంబర్. చూడండి, ల్యాప్టాప్ ఇలా ప్యాక్ చేశాను. ఇది హెల్మెట్. ఇప్పుడైతే గోప్రోలో తీస్తున్నాను. ఇన్స్టాలో అయితే తీయట్లేదు. ఇన్స్టా ఫ్రంట్ పెడుతున్నాను. ఇంకో ఇది జాకెట్. ఇదేమో వాటర్ ప్రూఫ్. మన గ్లౌజ్ ఇవి. ఉజైఫా వచ్చేసింది చూడండి. ఉజైఫా బ్యాగ్ లో అయితే లగేజ్ పెడుతున్నాము. మొత్తం ఇందులో పెడుతున్నాము. ఎక్కువ ఏం తీసుకెట్లేదు. లదాఖ్ లెక్క ఒక జాకెట్, ఒక డ్రెస్ మాత్రమే. ఈ 2 టెంట్లు అయితే తీసుకెళ్తున్నాను. ఇది కొత్తది, ఇది పాతది. లాస్ట్ టైం చూసారు కదా. ఇంకో ఇన్స్టా 360 అయితే ఫ్రంట్ పెట్టేసాను. గోప్రోలో షూట్ చేస్తాను, ఎందుకంటే అంత విజువల్ రావట్లేదు. దానికోసము ఉజైఫా బైక్ కూడా వచ్చేసింది. ఆరిఫ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆరిఫ్ వస్తే బయలుదేరేది. ఇంకా ఆరిఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఫస్ట్ టైం ఉజైఫా లిఫ్ట్ చేయలేదు. ఉజైఫా లేట్ చేస్తాడేమో అనుకున్నా. ఇప్పుడు ఆరిఫ్ అయితే లేట్ చేస్తుండు. వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి ఏం చేస్తుండో ఏమో తెలియదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ వరకుండా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. చూడండి, నా ఈ వైజాగ్కి ఏమైందో ఆగట్లేదు. క్లిప్పులు అయితే విరిగినాయి. ఇప్పుడు మొత్తం అయితే ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఆరిఫ్ గారు వచ్చేసిండు చాలా సేపటి తర్వాత. ఫోన్ లిఫ్ట్ చేయకుండా అసలు రాడేమనుకున్నాడు. పవర్ బ్యాంక్ అసలు ఎల్ల పెట్టుకోవాలో ఏందో మొత్తం ప్యాక్ అయిపోయినాయి. ఉజైఫా అయితే ఫుల్ ప్యాక్. పవర్ బ్యాంక్ పెరుగుతుంటారు. అసలు పవర్ బ్యాంక్ పెట్టి प्लेस లేదు. वेदर असल रुकता नहीं है, ये रुकता नहीं है वेदर. क्या करेंगे? टुट गया क्लिप. चलो इधर ही पलता ऐसा जाएंगे वो गलिया में से. चलो ऐसे ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. నా వైజాగ్కి ఏమైందో ఏందో తెలియదు. ఆ క్లిప్పులు సైడ్ క్లిప్పులు ఉంటాయి కదా, పైకి వేస్తే ఆగనిక గ్రిప్ అసలు ఆగట్లేదు. చల్ బయట అయితే क्या हुआ रे? जा रहा मैं. चलो చూడండి, ఇప్పుడైతే బయలుదేరాం ఇంటి నుంచి. ఇప్పుడు మనకు టైం వచ్చేసి నా బండ్లో 8 అవుతుంది. టైం ఎంత అవుతుందో చూడకుండా ఎక్కాను. నాకు తెలిసి 6:30 లేదా 6 అవ్వచ్చు. ఆ మధ్యలో అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరినాం ఇక్కడ నుంచి, దేవరకొండ నుంచి. ఇప్పుడు మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళి చాయ్ తాగేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఫస్ట్ లేవంగానే ముఖం కడగంగా అసలు ఎట్లా ఉంటది అనేసిగా కొంచెం టీ తాగేస్తే సెట్. ఇట్లా గల్లీల నుంచి వెళ్దాం, మెయిన్ రోడ్ నుంచి అవసరం లేదు. అంతా లాంగ్ తిరిగి. ఆరిఫ్ అయితే పరిశాన్ చేసిండు కొంతసేపట్లో. ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో ఫుల్ తిడుతురంట గాయస్. ఇప్పుడైతే చూడాలి, డబల్ వెళ్తున్నాం. అసలు ఏమైతుంది ఏంది అనేది భయం అవుతుంది. వెనక ఆడు కూర్చోగలుగుతాడా, ముందర నాకు నడపనిక ఫ్రీ ఉంటుందా లేదా. గాయస్ ఇప్పుడు మన ట్రిప్ వచ్చేసి ఎక్కడికో చెప్పలేదు కదా, విశాఖపట్నం. ఇప్పుడైతే మనకి ఒక స్టాప్ ఉంటది మధ్యలో. అది మనం ముందరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం. వైజాగ్ అనుకున్నాం కదా, వైజాగ్ ఎట్లా వెళ్తున్నా, ఏంటి, ఎవరెవరు వస్తారు, ఏంది అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మేమిద్దరమే కాకుండా 2 బైక్లు కాకుండా ఇంకో బైక్ యాడ్ అవ్వబోతుంది. అది ఎక్కడ యాడ్ అవుతుంది ఏందనేది టీ తాగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. గాయస్ చూడండి, ఇప్పుడైతే చాయ్ తాగేసాం, బయలుదేరుతున్నాం. ఫ్రంట్ కెమెరా చూడండి, ఇన్స్టా 360 ఫ్రంట్ పెట్టినాను. నాకు తెలిసి సూపర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి మిర్యాలగూడ నుంచి కోదాడ నుంచి విజయవాడ అయితే స్టాప్ ఉంటది గాయస్. విజయవాడలో అయితే ఉజైఫా వాళ్ళ బావ అయితే మనకి అటాచ్ అవుతాడు. విజయవాడలో మీటప్ ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు నాన్ స్టాప్ అయితే మిర్యాలగూడ వరకు, మిర్యాలగూడ అంటున్నాను, విజయవాడలో మీటప్ ఉంది ఇప్పుడు. ఉజైఫా వాళ్ళ బావ అయితే మనకి విజయవాడలో కలుస్తున్నాడు. అతను ఉండి గుంటూరులో ఉంటాడు. మనకి విజయవాడ వరకు వస్తాడు. మనం విజయవాడ వరకు అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. గాయస్ చూడండి, చాలా లేట్ అయిపోయింది. మనం అసలు ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం,
అవుతుంది ఏంటి. నేను 4:30 వరకు ప్యాకప్ చేసుకుని 5కి బయలుదేరితే మిర్యాలగూడకి వెళ్ళే వరకు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పట్టినా నో ప్రాబ్లం అనుకున్నా. కానీ ఇప్పుడు అసలు టైం అస్సలు సెట్ కాలేదు. ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటది లేటు. ఈ రోజు అయితే ఈసారి అయితే ఆరిఫ్ గారు చాలా లేట్ చేసిండు. మనమైతే ఇప్పుడైతే స్పీడ్గా వెళ్ళిపోతాం. ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం అయితే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నా RR 310 మీద ఇంత పెద్ద రైడ్ ఫస్ట్ టైం. మనం శ్రీశైలం వరకు అయితే లాస్ట్ వెళ్ళాం. శ్రీశైలం ఇక్కడ నుంచి ఎంత 250 ఏమో వస్తుంది అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఓహోహోహో మేడం రోడ్ల నుంచి కాక కొంచెం పక్క నుంచి నడిస్తే బాగుంటుంది. మనకి శ్రీశైలం అయితే 250 అట్లా వచ్చింది. ఇప్పుడు మనకి విశాఖపట్నం అయితే 600 కిలోమీటర్ చిల్లర ఉంది. అంటే కన్ఫామ్ గా మ్యాప్ చూసినప్పుడు అంత ఐడియా లేదు. 573 ఏమో వచ్చింది నాకు. అంతే ఉంటది. 600 అనుకోండి, ఇంకా అంతే 600 మధ్యలో ఉంటది. ఇప్పుడైతే మనం నైట్ అయితే నేను పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే నైటే చేయించాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది కదా, ఎవరైనా ఉంటారు ఉండరు, తీస్తారో తీయరో అన్నట్టు నేనైతే నైటే ఫుల్ ట్యాంక్ చేయించాను. నా ఫుల్ ట్యాంక్ అయితే 264 కిలోమీటర్స్ చూపిస్తుంది. హుజైఫా కూడా ఫుల్ ట్యాంక్ నైటే చేయించుండంట. నేను అతనికి నైటే చేయించుకోమని చెప్పేశాను. నేను ఈవినింగ్ అతను బైక్ లూప్ చేస్తున్నప్పుడు క్లీన్ చేసుకుంటున్నప్పుడు చైన్ నాది కూడా అక్కడికి వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళి నా చైన్ కూడా క్లీన్ చేసుకున్నాను. కొంచెం లూజ్ ఉంటే నా చైన్ అది టైట్ చేసుకున్నాను. అది చేసుకున్నప్పుడు చెప్పాను ఏదున్నా నైటే చూసుకో, ఎర్లీ మార్నింగ్ మనం 4:30కి అట్లా వెళ్ళిపోయేది ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఏది పెట్టకు, ఎవరు తీసి ఉండరు అని చెప్పిన. ఓకే అన్నాడు. అతను కూడా నైటే ఫుల్ ట్యాంక్ చేసుకున్నంట. ఇంకా అతను ఫ్రంట్ టైర్ లో గాలి తక్కువ ఉండే అంట. రే ఎవర్రా మీరంతా, ఏందిరా ఇది, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తారా నాయన. అసలు ఇంతకుముందు ఇన్ని స్పీడ్ బ్రేకర్ లేకుంటే ఇప్పుడు ప్రతిసారి ఇట్లా కొంచెం పికప్ తీసుకోగానే 80 మీద పోగానే మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎవర్రా వెళ్ళేది రోడ్ మీద. నీ అమ్మ నడుచుకుంటూ వెళ్ళినా బెస్ట్ అనిపిస్తుంది. ఏంట్రా ఈ స్పీడ్ బ్రేకర్లు. గాయ్స్ చూడండి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయంటే అసలు నమ్మలేకపోతున్నా. కొత్త యాడ్ చేసిరు మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు. ఇంతకుముందు ఇన్ని లేకుండే. ఇదైతే పాతాయి అనుకోండి ఇవి. ఎందుకంటే టర్నింగ్ దగ్గర యూటర్న్ దగ్గర పెట్టిరు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే అది. ఎందుకంటే చాలా ఈ రోడ్ అంటేనే చాలా డేంజర్ గాయస్. ఈ రోడ్ సాగర్ రోడ్ చాలా డేంజర్. కానీ మరీ ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఇస్తే ఏడికి పోవాలి నేను. ఇప్పటికి 1 అవర్ 40 మినిట్స్ ఏమో దాటుతుంది. అంగడిపేట దాటినాం అంతే. పెద్దవర కూడా రాలే. ఏంది ఆ స్పీడ్ బ్రేకర్లు ఏంది. ఇప్పటికి డబల్ లగేజ్ ఆల్రెడీ వెనక హుజైఫా వెనక అయితే మొత్తం లగేజ్ అక్కడ వేసేసాను. నాది ఏదున్నా నా వెనక ఆరిఫ్ గాడు కూర్చుండు. డబల్ ఉంది. అసలు ఈ స్పీడ్ బ్రేకర్లు పెట్టుకుని 7 వరకు వెళ్తాం గాయస్. అసలు మీరే చెప్పండి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయంటే. ఇంకా కొత్త యాడ్ చేసిరు అలా గలీజ్గా. అసలు ఏం అర్థమైతలేదు నాకు. మరీ ఇంత లగేజ్ పెట్టుకుని వెనక వాడు బ్రేక్ కొట్టినప్పుడు పైన వచ్చి పడుతుంటాడు. నా రైట్ హ్యాండ్ మాత్రం గుంజి పడేస్తుంది గాయస్. ఎనీవే ఇప్పుడైతే మేమైతే అంగడిపేట దాటి పెద్దవర దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు టోల్ గేట్ ఉంది కదా మాకు, మీకు తెలిసిందే. లాస్ట్ టైం సాగర్కి వెళ్ళినప్పుడు చూసారు కదా, ఆ టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి మీకు ఒక అద్భుతమైన ఏమంటారు సస్పెన్స్ చెప్పబోతున్నాను. నేను ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టిన అసలు ఏడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఇదే వీడియోలో ఫస్ట్లో విన్నారు. ఎక్కడ వెళ్తున్నాం, విశాఖపట్నం. అసలు ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం, ఎవరు కలవబోతుర్రో, ఎక్కడ స్టాప్ తీసుకోబోతున్నాం, ఎన్ని రోజులు స్టే చేయబోతున్నాను, ఇంకా వైజాగ్ నుంచి అంటే విశాఖపట్నం నుంచి ఇంకెక్కడికి వెళ్తున్నాను, అదైతే సస్పెన్స్ ఇప్పుడు కొద్దిసేపట్లో చెప్తాను. గైస్ చూడండి రైల్వే బ్రిడ్జ్ వచ్చిందంటే మిర్యాలగూడ వచ్చినట్టు. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్ వీడియోలో మనం మిర్యాలగూడకి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడైతే మిర్యాలగూడ ఎంటర్ అయిపోయాం గైస్. ఇప్పుడైతే మిర్యాలగూడలో టైం చూస్తే ఇప్పుడు 7 ఏమో అవుతుందేమో. నా వెహికల్లో రాంగ్ చూపిస్తుంది. ఇందాక చూసినప్పుడు 6:48 అయింది. అంటే 7:30 మధ్యలో కావచ్చు. ఇక్కడ ఆగి ఒక బ్రేక్ తీసుకుందామా లేదా అనేది అయితే చూసిన తర్వాత మళ్ళీ వీడియోలోకి వస్తాను. గైస్ చూడండి మిర్యాలగూడ దాటిన తర్వాత రైట్ తీసుకున్నాం పిడుగులార్ల రోడ్డు. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కంటే కొంచెం ఇతల బైపాస్ వస్తుంది. ఆ బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ వచ్చింది. టిఫిన్ చేద్దాం. ఆరిఫ్ గార్డ్ పని ఎట్లా అయిందో ఎందుకు చూద్దాం. బాగా గ్లౌజులు పడ్డాయి నావి. ముందర పెట్టుకున్నాను. ఇప్పుడు ఎందుకు అన్ని గ్లౌజులు. ఎట్లా ఉంది రే స్పీడ్ ఇది వేసుకున్నాం చూడండి. లాస్ట్ టైం మనం లదాఖ్లో తీసుకున్నాం కదా హెయిర్ బ్యాగ్. ఈ ఎయిర్ బ్యాగ్లో హెయిరే లేదు. ఈడ ఎట్లా కూర్చుండ. అరే ఇలా గాలి లేదు కదా నాకు ఎక్కువ వద్దంటానికి.
చలో ఇక్కడైతే ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరదాం. ఇంకా నాన్ స్టాప్ కొట్టాలి, ఎందుకంటే చాలా లేట్ ఉంది. మన కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మనకు టైం అయితే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. టైం సెట్ చేద్దాం. ఫస్ట్ టైమ్ మై వెహికల్ డీటెయిల్స్ లో టైం సెట్ చేస్తాం. ఇప్పుడు ఇలా గాయస్ చూడండి, ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం. వచ్చి కొంచెం ఇక్కడ బ్రేక్ తీసుకొని వాటర్ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే నేను గ్లౌజులు అవన్నీ పెట్టుకున్నాను. ఇంకా నాన్ స్టాప్ కొట్టాలి. ఇక్కడ నుంచి మనకి విజయవాడ 140-130 కిలోమీటర్స్ చూపిస్తుంది. సారీ 130 కాదనుకుంటా, 135-140 చిల్లర చూపిస్తుంది. ఆ మధ్యలో ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గా వెళ్ళాలి. గాయస్ మీకు చెప్తున్నాను కదా అసలు రైడ్ ఏంది, ఇది ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది, ఎవరు వస్తున్నారు ఏంటంటే హుజైఫా వాళ్ళ బావాల వస్తున్నాడు. అతని పేరు సమీర్ భాయ్. సమీర్ భాయ్ కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తుండు. అతని దగ్గర 390 అడ్వెంచర్ ఉంది. ఇప్పుడు సమీర్ భాయ్ కూడా బ్లాక్ చేస్తుండంట. ఇప్పుడు అయితే విజయవాడలో మీటప్ పెట్టుకున్నాం. అన్న గుంటూరులో ఉండు సమీర్ భాయ్, మనం అక్కడి వరకు వెళ్తాం. విజయవాడ కింద ఉక్కు పెట్టుకోలేదు హెల్మెట్ది, అందుకే గాలి లోపలికి చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే చూడండి గాయస్, మీరాలు కూడా అయితే దాటేసాం. నేను ఆరిఫ్ అయితే నా బైక్ మీద వెళ్తున్నాం. హుజైఫా అయితే ముందర వెళ్ళిపోయాడు అతని బైక్ మీద. మన లగేజ్ మొత్తం ఏం లేదు గాయస్, ఒకటే జత ఏమో తీసుకున్నాం అంతే. ఎందుకంటే లదాఖ్ లోనే చూసారు కదా మా బాధ. అంత ఎక్కువ లగేజ్ తీసుకువెళ్తే ఏమైతుందో ఏంది అని వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వచ్చేటప్పుడు లదాఖ్ నుంచి ఫ్లైట్లో వచ్చినాం కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఫైన్ పడ్డది. ఇంకా టెంట్ రాడ్లు ఎరిగినాయి, అవేవో అయినాయి. ఇంకా కొన్ని మెటీరియల్ కూడా వాళ్ళు తీసుకున్నారు. మెటీరియల్ అంటే స్పానర్లు, అవి వెల్లెంకి కీస్ అవన్నీ ఇవ్వలేదు, అలౌ చేయలేదు ఎయిర్పోర్ట్లో. ఏది వదిలేసి వెళ్తావా లేదంటే వేరే చెకింగ్ దగ్గరికి వెళ్తావా అంటే వదిలేస్తా అని చెప్పిన. ఎందుకంటే అది అంత పెద్ద ఐటమ్ ఏం కాదు, తర్వాత నేను తీసుకోవచ్చు అన్నట్టు అన్ని వెల్లెంకీస్ ఇచ్చేసాను. ఎందుకంటే వెల్లెంకీస్ ఎందుకు ఆపిరంటే అక్కడ లదాఖ్లో అంటే ఎయిర్పోర్ట్లో ఎందుకు ఆపిరంటే ఫ్లైట్ మొత్తం వెల్లెంకీస్ తోటే ఉంటుంది గాయస్. నట్లు పానలు అవి ఏముండవు, అంటే బోల్టులు ఏముండవు, మొత్తం వెల్లెంకి తోటి ఉంటుంది. ఇప్పుడు మన RR 310 ఎలా ఉంది అలా మొత్తం వెల్లెంకీస్ ఉంటాయి. అలా డౌట్, అది ఎవరో ఏదో అనుకుంటారు కానీ మనం కాదేమో, కానీ వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉంటారు కదా, అంతే. అలా అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే మన రైడ్ వచ్చేసి విశాఖపట్నం వరకు. విశాఖపట్నం నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తానో తెలియదు, వేరే ప్లాన్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే మనం ఉన్న బడ్జెట్కి మనం ప్లాన్ చేసుకోవడం బెటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సెట్ అయితే లేదా అమౌంట్ ఏమైనా సెట్ అయితే వేరే ఏదైతే ప్లాన్ చేద్దాం. వేరే ప్లాన్ ఉంది అక్కడి నుంచి కన్యాకుమారి వరకు అని అనుకున్నాను, కానీ బట్ చెప్పలేం మీకు. ఇప్పుడు చెప్పి నేను వెళ్ళకుంటే బాగుండదు కన్ఫామ్ అని చెప్పేసి. కన్ఫామ్ అయితే నేను చెప్పలేను. అక్కడి నుంచి వేరేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు రైడ్. బడ్జెట్ని బట్టి అయితే నేను ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే మనం విజయవాడలో ఒక స్టాప్ ఉంది మీటప్. సమీర్ భాయ్ మనకి విజయవాడలో యాడ్ అవుతాడు. అక్కడ నుంచి మనం నాన్ స్టాప్ ముగ్గురం వెళ్ళిపోతాం. యాడ్ అయ్యి అక్కడ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని ఎక్కడనే ఇప్పుడైతే టిఫిన్ చేసాం కదా, అక్కడికి వెళ్ళే వరకు ఒక 2 అవర్స్ పడుతుంది అనుకుంటా. ఇప్పుడైతే మనకు 7:35 అవుతుంది టైం. ఇప్పుడే మిరాలు కూడా అయితే దాటేసాం. బాయ్ రా బాయ్. ఏమైందో మరి హుజైఫా అయితే ఆపుతుండో తెలిసి. లొకేషన్ ఏమైనా చేంజ్ అయిందా, వాళ్ళ బాగా కాల్ చేస్తాడంట. ఇక్కడ నుంచి చూడండి గాయస్, అన్నీ ఇవే కట్టలు. ఆరిగాడ దీనికి పరిచయం అవుతుండు, దిగిపోతున్నట్టు. గాయస్ వెనక ఎట్లా ఉండో ఏమో పాపం అని చూస్తే నాకు ఇంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వెనక కూర్చోవడం అంత ఈజీ కాదు. హుజైఫా వాళ్ళ బావకి ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. మేము కోదాడ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే కాల్ చేసాము అక్కడి నుంచి వెళ్తాడేమో అని, గుంటూరు నుంచి. కానీ ఆయన ముందే వెళ్ళిపోయిందంట. వెళ్ళి కూడా ఒక 15 మినిట్స్ అవుతుందంట. ఇది మనకి సెకండ్ టోల్ గేట్. ఇంత ముందు ఒకటి వచ్చింది, ఇది ఒకటి రెండోది. ఇది సెకండ్ టోల్ గేట్. రోడ్ మాత్రం సూపర్ ఉంది గాయస్. ఇక్కడ అయితే చూడండి గాయస్, అక్కడ కొండ మీద లాస్ట్ పైన ఒక టవర్ ఉంది. పైన చూడండి ఇంత పైన టవర్ వేసారు. నాకు తెలిసి అది BSNL టవర్ అయినా కావచ్చు, లేదా పైన ఏదో ఇల్లు లెక్క కూడా ఉంది. ఇక్కడైతే చూడండి వాటర్ బ్రిడ్జ్ కింద నుంచి ఎలా వెళ్తుంది. ఈ నది పేరు ఏమంటారు మనకు తెలియదంట. డ్రోన్ ఉంటే ఇలాంటి దగ్గర హైలైట్ సీన్ వస్తుంది, కాకపోతే మన దగ్గర డ్రోన్ లేదు. గాయస్ చూడండి, ఇప్పుడైతే విజయవాడకి 19 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ ఒక ఇబ్రాహీంపట్నం ఉంది. ఇబ్రాహీంపట్నం దగ్గర ఆగినాం.
హైదరాబాద్ ఇబ్రాహీంపట్నం కాదు, ఇక్కడ ఒకటి ఉంది ఆంధ్రాలో. ఇక్కడ మొత్తం ఇక్కడ అయితే మొత్తం దేవరా స్టిక్కర్లు అయితే కుప్ప అతికి పెట్టారు. ఇక్కడ నుంచి ఇక్కడ 19 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అయితే వెళ్దాం అక్కడికి. 10 రూపాయలు కావాలంట దానికి. ఆడ వెనక పెట్టేసారు గాయస్. ఇక్కడి నుంచి అయితే ఇంకా 19 కిలోమీటర్స్ ఉంది. మనం బయలుదేరదాం. ఇంకా గాయస్ చూడండి, నా చెయ్యి అయితే ఎంత గుంస్తుందంటే తిమ్మిరి ఎక్కిపోయింది. ఫుల్ పెయిన్ వస్తుంది. పెట్రోల్ హాఫ్ ట్యాంక్ ఉంది. రేంజ్ 116 చూపిస్తుంది. ఇంకా మనకు సరిపోతుంది. లొకేషన్ పెడతాడంట ఉజైఫా. ఆగినాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంది అనుకుంటా. ఏది ఏం లేదు కానీ నా చెయ్యి మాత్రం బీభత్సంగా తిమ్మిరెక్కి నొప్పిలేస్తుంది అంతే. చూడండి, లాస్ట్ టైం మన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేశాను కదా, ఇక్కడనే చేశాను విజయవాడలో, ఇదే బ్రిడ్జ్ దగ్గర. చూడండి ఇప్పుడు ట్రైన్ కూడా వస్తుంది. మన అదృష్టం వీడియోలో మాత్రం కిరాక్ పడ్డది. గైస్ లాస్ట్ టైం ఇక్కడనే కార్ తీసుకొని వచ్చాను అన్నట్టు. నేనే జావేద్ గానే వచ్చాను. జావేద్ గానికి ఏదో ఆఫీస్ పని ఉంటే అప్పట్లో వచ్చాను. అప్పుడు అంత బ్లాగ్ చేయకపోయేది నేను. ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. బ్లాగ్ ఏం చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేశాను ఖాళీ ఆ బ్రిడ్జ్ దగ్గర. అప్పుడు అంత వాటర్ లేకుండే. ఇప్పుడు ఆ వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయి. ఫైనలీ గాయస్ మనం అయితే విజయవాడ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళ క్యావా ఏమైందిరా నాయన, మళ్ళీ ఎంత లాంగ్ తిప్పుతుండు. లెఫ్ట్ వెళ్ళాలనుకుంటా, స్ట్రైట్ వెళ్ళిపోయాడు. లొకేషన్ పెట్టుకున్నా కూడా. ఇక్కడికి ఎందుకు వెళ్తుంది? ఇది బస్ స్టాండ్ కదా, నాకు తెలిసి బస్ స్టాండ్ వెనక నుంచి రూట్ అనుకుంటా. ఇది ఈ రూట్ వచ్చినట్టు కొడుతుంది. అప్పట్లో అంత ఐడియా లేదు, కాకపోతే చూసినట్టు కొడుతుంది. ఎందుకంటే కార్ పార్కింగ్ కోసం ఇక్కడికి వచ్చిన అన్నట్టు ఐడియా ఉంది నాకు. ఇప్పుడు వాళ్ళ బావ కలుస్తాడేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ స్టాప్గా వెళ్ళిపోవాలి. ఇంకా మనకి ఇక్కడ నుంచి విశాఖపట్నం 352 ఏమో ఉంది గాయస్. అంతే 352 అంతే 352 ఏమో ఉంది. ఇందాక బోర్డు చూశాను. అంటే నాకు తెలిసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:42 అవుతుంది. 9:42 అంటే 10 అనుకోండి. 10 అంటే నాకు తెలిసి 3 వరకు వెళ్ళిపోతాం. 3-4 వరకు స్లోనే వెళ్దాం అనుకుంటున్నాం. అంత స్పీడ్ ఏం లేదు. ఎందుకంటే ఉజైఫా దాంట్లో లగేజ్ ఉంది, నా వెనక ఆరిఫ్ గార్డ్ ఉంది కాబట్టి స్లోనే వెళ్ళాలి. అది కాక ఇక్కడ అయితే ట్రాఫిక్ మాత్రం పిచ్చ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ అందరు రైడర్లే కనిపిస్తారు. అంటే రైడర్లు అంటే గల్లీ రైడర్లు అంటారు చూసారా, మన లెక్కనే అడ్డగోలుగా వెళ్ళిపోతారు. ఇంకా మనం ఏం చెప్పలేం. ఎవరిది వాళ్ళదే ఉంటది. ఎవరిది వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తుంది, మనది మనకే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ దాటిపోయే వరకు అయితే కొంచెం టైం పట్టేటట్టు ఉంది. కాకపోతే ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది గాయస్. చెమటలు మాత్రం లోపల వేడిగా ఉరుకులెత్తుతున్నాయి. నాకు తెలిసి వర్షం పడవచ్చు అనుకుంటున్నా, కానీ వర్షం అంటే తెలుసు కదా మనకి, ఉన్నామంటే వర్షం దగ్గర కూడా రాదు. కాకపోతే మనకు వర్షం అంటే ఇష్టం, అట్లా ఉంటుంది మనతో. చూడండి దానిమ్మ లోడ్ తీసుకోబోతున్నట్టుంది. దానిమ్మలతోటి దండ కట్టిండు లారీకి. వెనకంగా బ్యాక్ సైడ్ చూడండి, ఇదైతే హైలైట్ కదా. ఇప్పుడు అయితే వచ్చేసాం ఉజైఫా వాళ్ళ బావ సమీర్ భాయ్ దగ్గరికి. నా గ్లౌజులు అయితే ఎన్నో పోయేటట్టే కొడుతున్నాయి. ఇప్పటికి 4-5 సార్లు కింద పడ్డది. ఎక్కడ దిగుతుంటే అక్కడ పడుతుంది. సమీర్ భాయ్ అరే క్యా ట్రాఫిక్ మీ ట్రాఫిక్ బాబా గుద్దల్దమ్ అయింది. ట్రాఫిక్ లో మాత్రం ఎక్కడ ట్రాఫిక్ రా నాయన. ఇది అమ్మ ఎవడు చక్కగా నడుపుతలేడు. ఆ ట్రాఫిక్ ఒకటి పిచ్చి లేచిపోయింది ట్రాఫిక్ లో అయితే. సబీర్ భాయ్ అస్సలాము అలైకుం. ట్రాఫిక్ మాత్రం ఇంత దారుణంగా ఉందంటే చాలా గలీజ్ ట్రాఫిక్. మళ్ళీ అయితే రాను నేను. విజయవాడ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఇప్పుడైతే ఒక దగ్గర ఆగినాం. ఉజైఫా వాళ్ళ బావ అయితే మనకి ఇక్కడ ఆగి ఉండే, అతని లొకేషన్ పంపితే వచ్చేసినాం. చూడండి వాళ్ళ బావదే అడ్వెంచర్ 390. ఇతను వాళ్ళ బావ. ఇప్పుడైతే ఒక ఛాయ్ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. చాలా అంటే చాలా దారుణంగా ఉండే ట్రాఫిక్ మాత్రం. ఆ ట్రాఫిక్లో చూడండి కళ్ళు ఎట్లయిపోయినాయి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఛాయ్ తాగేసి బయలుదేరుతాం. సమీర్ భాయ్ అయితే ఫుల్ లోడెడ్ గా ఉండు 390 మీద. ఇంకేం చేస్తుండో ఏమో ఉజైఫా బయలుదేరతలేడు. గాయస్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇంకా 320 ఉండొచ్చు అనుకుంటా. నేను మ్యాప్ అయితే చూడలేదు. ఆ మ్యాప్ బాధ్యత అయితే ఉజైఫాకి వదిలేసినాను. రూట్ గురించి ఎట్లా వీళ్ళ బావకు తెలుసు కదా, రూట్ ఇక్కడనే ఉంటాడు. ఆ మ్యాప్ జోలే పెట్టుకోలేదు. ఎందుకంటే మనకి మ్యాప్ పెట్టుకుని ఇక్కడైతే స్టాండ్ ఏది లేదు. ఆరిఫ్ ఖాన్ అయితే ఇక్కడైతే వేడి చాలా ఉంది గాయస్. మార్నింగ్ 4 నుంచి వర్షం పడుతుందంట. ఇప్పుడే ఆగిందంట. జస్ట్ చూడండి వాటర్ ఉంది మొత్తం. కానీ ఇక్కడ వేడి మాత్రం పిచ్చి లేపుతుంది. మళ్ళీ వస్తుందేమో వర్షం. చలో రైట్ 94 బతారా. ఫ్యూల్ రేంజ్ 94 రూపీస్ ఉంది. చలో స్టార్ట్. ఓహో మేడం, అమ్మ ఎక్కడో ఉందనుకున్నా, దగ్గరికి వచ్చేసింది. ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది. చాలా బిజీ ఉంది మేడం. మనం ఈ ట్రిప్ నుంచి రాగానే గాయస్ కొత్త బైక్ అయితే బుక్ చేయబోతున్నాం. అది ఎప్పుడు ఏంటిది అనేది వ్లాగ్లో చెప్పను.
డైరెక్ట్గా చూపిస్తాం మీకు. ఆ రోజు లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం గాయస్. ఇప్పుడైతే చూడండి రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ నుంచి వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ, పైన మబ్బు కూడా ఉంది. ఇప్పుడైతే జియో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం, చూద్దాం ఒకసారి. అది మొత్తమే మైలేజ్ అంటే మైలేజ్ రాలేదనుకుంటా, 54 రేంజ్ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ వేయించాలి. అట్లానే ఇంకా ఏదో ఒక పెట్రోల్ బంక్ మళ్ళీ ముందర ఉంటుందో ఉండదో అన్నట్టు జియోలో అయితే ఆగినాం. చూద్దాం, నేను కూడా కొట్టిస్తాను, ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేస్తాను. అక్కడ ఒకవేళ జియో ఎట్లా ఇస్తుందో, మైలేజ్ ఇస్తుందా లేదా ఎట్లుంటుందో ఒకసారి ట్రై చేద్దాం. ఎండ మాత్రం గాయస్ దంచి కొడుతుంది. మన తెలంగాణ నుంచి 3 రైడర్స్ అయితే వచ్చిర్రు, TS07 అంట. మనకి ఇప్పుడే టచ్ అయ్యారు, చాలా స్పీడ్గా వెళ్తారు. నేను కూడా క్యాచ్ చేశాను, మన ముగ్గురం కలిసి ముగ్గురిని క్యాచ్ చేసాం. మరి ఎక్కడ వెళ్తారు వీళ్ళు కూడా, విశాఖపట్నమే అనుకుంటా, కానీ చాలా స్పీడ్ వెళ్తారు గాయస్. సింగల్ వచ్చారు, చాలా స్పీడ్ వెళ్తారు. ఇప్పుడు అయితే చూడండి గాయస్, అప్పటి నుంచి అర్బన్ మోడ్లో ఉండే నేను, ఇప్పుడు ట్రాక్ మోడ్లోకి వచ్చాను. ఎందుకంటే అర్బన్ మోడ్లో ఎక్కువ సౌండ్ ఇస్తుంది, మైలేజ్ కోసం అర్బన్ మోడ్ పెట్టాను, కానీ సౌండ్ అయితే బీభత్సంగా వస్తుంది సౌండ్, అందుకే ట్రాక్ మోడ్లో చేంజ్ చేశాను. చూడండి ఇక్కడ ఒక దగ్గర ఆగినాం. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మా దేవరకొండ నుంచి ఇక్కడ వరకు అయితే 310 కిలోమీటర్స్ వచ్చాం. ఈ రైట్ హ్యాండ్ చూసారా, ఫుల్ పెయిన్ వస్తుంది, ఎక్సలేటర్ ఇస్తుంటే చాలా పెయిన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఊరు మాత్రం వెరైటీగా ఉంది, గున్నపల్లిలో ఏదో ఉంది పేరు. ఒక్క నిమిషం బస్ స్టాప్ దగ్గర చూస్తా, గున్నంపల్లి అంట గాయస్. ఇక్కడ ఒక బస్ స్టాప్ దగ్గర అయితే ఆగినాం. చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది, ఇంకా ఎండ మాత్రం పిచ్చగా కొడుతుంది. ఇంకా మన దురదృష్టం అనుకుంటా, ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి, ఆంధ్ర మొత్తం కొట్టుకోపోతుంది, విజయవాడ కొట్టుకోపోతుంది అంటారు, కానీ మేము వచ్చినప్పుడు అయితే ఏ వర్షం రాదు, ఏది రాదు. దరిద్రమో మరి మేము దరిద్రులమో లేకుంటే మధ్యలో మధ్యలో, కానీ నేను పోయిన దగ్గర మాత్రం వర్షం అయితే రాదు. ఇప్పుడు కొద్దిసేపట్లో బయలుదేరుతాం. ఇంకా లంచ్ బ్రేక్ తీసుకోలేదు, లంచ్ బ్రేక్ కూడా ముందల ఇక్కడ రాజమండ్రిలో తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి రాజమండ్రి 50 కిలోమీటర్స్ ఏముంది గాయస్, పోయి రాజమండ్రిలో అయితే బ్రేక్ తీసుకుంటాం, లంచ్ బ్రేక్. గాయస్ చూడండి ఇప్పుడైతే తినేసాం. అదేదో వెరైటీగా ఉంది, ఆల్ మిక్స్ బిర్యానీ అంట. అల్లా ఆమ్లెట్, మటన్, చికెన్, ఇంకా రొయ్యలు, పీతలు, చేపలు అన్ని మిక్స్ అయినాయి. ఆల్ మిక్స్ బిర్యానీ మాత్రం సూపర్ ఉండే. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం రాజమండ్రి నుంచి గాయస్. ఈ ట్రాఫిక్ మాత్రం పిచ్చి లేపుతుంది. ఉజేఫా వాళ్ళ బావ ఏమో స్పీడ్ గా వెళ్ళిపోతుండు, అడ్వెంచర్ కాబట్టి. ఇదేమో మనం లోకల్లో తిప్పలేకపోతున్నాం ఎక్కువ. ఎనీవే బిర్యానీ అయితే సూపర్ ఉండే గాయస్. ఇంకా వెళ్దాం. ఇక్కడ నుంచి మనకి 200 280 ఉంది అనుకుంటా, నేనైతే మ్యాప్ చూడలేదు. 200 280 అరే కిత కిలోమీటర్ థా యాసే 190 అంట గాయస్. ఇందాక మీకు ఒక బ్రిడ్జ్ చెప్పాను కదా గాయస్, అది 7 కిలోమీటర్స్ అంట. నేను 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అన్నాం కదా, అది 7 కిలోమీటర్స్ అంట. అంత పెద్దగా ఉంది మొత్తం. నేను 2 3 అనుకున్నా, నాకు ఆల్రెడీ డౌట్ వస్తుండే. ఉజేఫా 2 అంటుండు, సరిగా వినిపించలేదు. 7 అన్నాడంట అతను. చాలా అంటే చాలా పెద్దగా ఉండే ఆ బ్రిడ్జ్. చలో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. నాకైతే ఎందుకో ఫుల్ టైర్డ్ అయినట్టు కొడుతుంది, ఫుల్ ఎండ ఉంది గాయస్ ఇక్కడ. ఇప్పుడైతే రూమ్ లో పోయి వండుకుంటే మస్తు నిద్ర వస్తుంది, కానీ ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాలి. 190 కిలోమీటర్స్ అంటే ఈవినింగ్ అయితే అది ఖచ్చితంగా. చూద్దాం ఎలా అవుతుందో ఏందో. ఏ గాయ్స్ చూడండి, పైన వెదర్ చేంజ్ అవుతుంది, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. గాయ్స్ చూడండి పైన మబ్బులు, వర్షం పడుతుంది అనుకుంటున్నా. రే వర్షం స్టార్ట్ అయిందిరా నాయన. ఆగి ఇంకా జాకెట్ వేసుకోవాలి, లేకుంటే ల్యాప్టాప్ ఉంది ఖచ్చితంగా. ఇంకా మన పని ల్యాప్టాప్ పడేసింది అనుకో. ఇక్కడ ఆగుదాం. రే వర్షం వస్తుంది, రైన్ కవర్ వేసుకుంటేనే బెస్ట్ జాకెట్, లేదంటే మళ్ళీ ఫుల్ అయింది అనుకో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే అందరం జాకెట్లు వేసుకున్నాం. ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్ ఏమో ఆరిఫ్ ఖాన్కి ఇచ్చి పైన ఇంకా జాకెట్ వేయించాను దానికి. నేనేమో నా జాకెట్ వేసుకున్నాను. లాస్ట్ టైం తీసుకుంది ఉంది కదా లదాఖ్ తీసుకుంది, ఆ లదాఖ్ తెచ్చింది బ్లాక్ కలర్ ఏమో ఆరిఫ్ ఖాన్కి ఇచ్చిన. ఇంకా చలో స్టార్ట్ అయిపోయినాం, కానీ లైట్ చినుకులు పడుతున్నాయి. మళ్ళీ స్పీడ్ అయితే ఏమో చెప్పలేం, కానీ నాకు పాయింట్ లేదు. జాకెట్ పైన ఒకటే ఉంది, రైన్ కవర్. చూడండి ఎలా డాన్స్ చేస్తుండు వర్షంలో. వర్షం అయితే బీభత్సంగా వస్తుంది, అంటే మీడియం వస్తుంది, అంత బీభత్సంగా ఏం లేదు. మీడియం స్టార్ట్ అయింది ఇప్పుడే, చెప్పలేం ముందర ఉండొచ్చు. చూడండి ఎంతమంది ఇక్కడ లైన్ గా నిలబడ్డారు చెట్ల కింద. ఫుల్ వస్తుంది వర్షం అని, అంటే ఇంతకుముందు వచ్చినట్టుంది. ఇంకో రోడ్ మీద అయింది, మనం అక్కడ ఆగినందుకు ఓహో స్టార్ట్ అయింది. యో స్టార్ట్ అయింది.
అయితే మన సమీర్ భాయ్ పెట్రోల్ వేయించుకుంటూ నేను ఒక పేరు అయితే గమనించిన, అక్కడ చూడండి కనిపిస్తుంది మురారి, మన మహేష్ బాబు సార్ వాళ్ళ మూవీ నేమో మన రీసెంట్ గా రిలీజ్ కూడా అయింది. మురారి, ఊరి పేరు మురారి అంట. ఎంతమందికి మురారి ఊరు తెలుసో మీరు కింద అయితే కామెంట్ చేయండి. గైస్ చూడండి, ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాం. హార్డ్ ఫుల్ ట్యాంక్ ఇది 3 సార్లు ఫుల్ ట్యాంక్ చేయించాను దేవరకొండ నుంచి. ఎంత తిరిగిందంటే 3 ఫుల్ ట్యాంక్స్కి ఇక్కడ వరకు చూడండి 514 కిలోమీటర్లు వచ్చింది. 3 ఫుల్ ట్యాంక్స్కి 514 కిలోమీటర్లు, మైలేజ్ 31 ఇస్తుంది. చాలా దారుణం ఇదైతే, చాలా అంటే చాలా దారుణం గాయస్. చూడండి లాస్ట్కి అయితే వచ్చేసాం, హోటల్ కోసం చూస్తున్నాం. అసలు రికార్డ్ ఎందుకు చేయలే అంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కి గాయస్ పిచ్చిలు వేసిపోయింది. అసలు ఆ ట్రాఫిక్ లో వీడియో రికార్డ్ చేయాలని కూడా లేకుండే నా చెయ్యి మాత్రం నొప్పి లేస్తుంది డబల్ వచ్చినందుకు. ఇంకో ఇట్లా ఉంటది, అడ్డగోలుగా వస్తుర్రు, ఎవ్వరికి నచ్చినట్టు వాడు ఆపుకుంటుండు, ఎవ్వరికి నచ్చినట్టు వాడు వస్తుర్రు. హైవే అని అసలు రెస్పెక్ట్ లేదు తెలుసా గాయస్, అలా ఉంది. कोरियन फूड क्या बोलते हैं इसका? ले लेंगे जरा चिकन कॉर्न डॉग, चिकन कॉर्न डॉग, रामेन, చికెన్ ఉదేఫా ఆరిఫ్ కలిసి యుద్ధం చేస్తారు దీంతో. బుగ్గలు పడ్డాయి నవీనం. నైట్ వచ్చే వరకు అయితే మనకి 6:37 అయింది. లేట్ అయిపోయింది ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉండే లోకల్లో. హోటల్ కూడా వెతికే వరకు చాలా టైం పట్టింది. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఎండ్ గైస్. ఈ వీడియో చూడండి, చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ వస్తుంది, అంటే ఇంకా ట్రావెల్ చేయగలుగుతాను, ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడ వరకే ఎండ్ గా. నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.